హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. నిన్న శనివారం రోజు కదా, అందుకని పూజ గదంతా శుభ్రం చేసి ఇంకా విగ్రహాలు, దీప ప్రమిదలు, ఇత్తడి ప్లేట్లు, రాగి చెమ్ము, ఇంకా పంచపాత్ర, ఇలా పూజకు సంబంధించిన ఇత్తడి సామాన్లన్నీ శుభ్రం చేసుకొని దేవుని పటాలు శుభ్రపరచుకొని ఇంకా గంధం కుంకుమట్లు పెట్టుకొని ఆ తర్వాత నిదానంగా పూజ చేసుకోవాలన్నమాట. అందుకని నిదానంగా ఇంకా పూజకి సంబంధించి ఇవన్నీ చేయాలంటే ఇంకా శనివారం రోజు ఇంకా పనులు ఎక్కువగా ఏం పెట్టుకోను అనమాట. ఉదయం పూట టిఫిన్ అయితే మా అత్తయ్య చేస్తాననింది, అందుకని నేను నిదానంగా కూర్చొని అన్నీ తీసుకుంటున్నాను. విగ్రహాలు అవన్నీ ముందు విగ్రహాలన్నీ తీసి అలాగే ఇంకా ఇత్తడి సామాన్లన్నీ తీసి కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టేసి తర్వాత అవి కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానేస్తే తర్వాత కడగటానికి బాగా ఈజీగా ఉంటుంది. అట్లా అంతకుముందు శనివారం ఏమంటే అమావాస్య వచ్చిందని ఆ శనివారం స్కిప్ చేశాను అనమాట. యాక్చువల్గా అమావాస్య తర్వాత శుభ్రపరచుకోవాలంటారు, ఇంకా నాకు లేట్ అయిందనమాట. అందుకని అదిగాక మేము శనివారం ఇలా చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట. వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడు అయినప్పుడు చాలామంది మేము మా సైడ్ కూడా శనివారం రోజే దేవుని పటాలు శుభ్రం చేసుకొని అలాగే మంచిగా పూజ చేసుకోవడానికి మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా శనివారం రోజు పూజ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా నేను ఎప్పుడు కూడా శనివారమే శుభ్రపరుస్తాను. ఇంకా ఇవైతే చిన్న పీటలండి. ఇవైతే పైన పేపర్ లాగే ఉంటుంది, కానీ ఇవైతే కడగకూడదు, ఎక్కువగా పొడి క్లాత్తో తుడచాలి. ఇవైతే లోకల్ స్టోర్లోనే కొన్నాను. అవి చిన్నదేమో 50 రూపాయలు, పెద్దది 100 రూపాయలేమో. ఇవైతే మార్బుల్వి అండి. ఇవి మీషోలో తీసుకున్నాను. ఇవైతే చాలా బాగున్నాయి. నేను 10 తీసుకున్నాను, అప్పుడు 300 ఏమో. చాలా ఏళ్ళైంది తీసుకొని కూడా. మా సిస్టర్కి నాకు ఇద్దరికని ఒక 5 తీసుకున్నాను అనమాట. మా కజిన్ సిస్టర్ అంటే నేనైతే ఒక్కదాన్ని, మా అమ్మ వాళ్ళకి మా అన్నయ్య నేను ఇద్దరే అనమాట. మా కజిన్కి నాకు ఇద్దరికి సరే 5 తీసుకున్నాను అనమాట. ఇవి విగ్రహాలు పెట్టుకోవడానికి లేదంటే దీప ప్రమిదలు పెట్టుకోవడానికి అట్లా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి మళ్ళీ మనం కడగొచ్చు కూడా అనమాట. ఇవేం కాదు, మార్బుల్వి కదా, చాలా బాగున్నాయి. నేను ఎక్కువ కూడా విగ్రహాలు అలా రాగి చెంబు పెట్టుకోవడానికి అలా అయితే ఉపయోగిస్తాను. చాలా తక్కువ రేటే అండి. చాలా బాగున్నాయి. అయితే మనం మార్బుల్ కాబట్టి చేయి జారితే కింద పడితే పగులుతాయి అనమాట. జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ అంటే తుడిచి మళ్ళీ జాగ్రత్త పెట్టుకోవాలంటే అవి ఎక్కువగా మనం తుడిస్తే సరిపోతుంది, కడగాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అంతా కూడా పూజ గది శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఉన్నంతలో ఇంకా అది లేదు ఇది లేదు అనకుండా ఉన్నంతలో సంతోషంగా ఉండటానికే నేను ఇష్టపడతాను. మనకున్న దాంట్లోనే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి, లేని దాని గురించి ఆలోచించకూడదు, అట్లా అనమాట. అందుకని ప్రశాంతంగా ఇంకా పూజ గదంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇవ్వండి అన్నీ కూడా చింతపండు అంతకుముందు మేము చింతపొట్లు కొట్టాం కదా, అందులో పీచు వచ్చింటుంది కదా, అదంతా కూడా ఇందులో వేసేసి నానబెట్టేసి అనమాట. కొద్దిసేపు మనం చింతపండు రసంలో నానబెట్టామనుకో చాలా బాగా శుభ్రం అవుతాయి. ఇంకా అది కాక నేను ఇంకా మా ఇంట్లో ఎప్పుడైనా నిమ్మకాయలు వస్తాయి కదా, ఆ నిమ్మకాయలను కూడా అన్నీ కలెక్ట్ చేసుకొని అంటే ఒక్కొక్కటి మనం ఏమన్నా లెమన్ రైస్ చేసినా కానీ ఏమన్నా నిమ్మరసం చేసినా కానీ మజ్జిగలో ఎప్పుడన్నా పిండినా కానీ ఆ నిమ్మ తొక్కలను కూడా అంతా ఏం చేస్తానంటే పేస్ట్ చేసి పెడతాను. అంటే ఒక 10 నిమ్మకాయలు అయినాక ఇదైతే చింతపండే, అది కొంచెము అంటే నాకు ఈ చింతపండు నల్లగా ఉన్నది చింతపోట్లు కొట్టినప్పుడు అది ఇందులోనే వేసేసాను. ఇంకా నేను అదే నిమ్మ తొక్కల గుజ్జు గురించి చెప్తున్నాను కదా, అదైతే నేను అన్ని నిమ్మ తొక్కలే అండి కలెక్ట్ చేసి పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఇత్తడి సామాన్లు కానీ మామూలుగా స్టీల్ సామాన్లు కానీ అవి కడగటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఆ నిమ్మ తొక్కలు వేస్ట్ అని పడేస్తాంగా, పడేయకుండా అన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలెక్ట్ చేసుకొని ఒక 10-15 అయినాక మిక్సీ వేసేసి చిన్న ఏదైనా ప్లాస్టిక్ డబ్బా ఉంటే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సరిపోతుంది. ఉప్పు వేసి పెట్టుకోవాలన్నమాట, కొంచెము పాడవకుండా ఉంటుంది. ఇంకా అది వేసి కడిగామనుకో ఈ ఇత్తడి సామాన్లు తెల్లగైతే మన ఈ నిమ్మ తొక్కల పేస్ట్ అనేది వంట సామాన్ అంటే మన స్టీల్ సామాన్ ఉంటాయి కదా, అవి కడగటానికి రాగి ఇత్తడి ఇంకా వెండి ఇలాంటివన్నీ కడగటానికి మనకి విమ్ లిక్విడ్ లాగా పనిచేస్తుంది. చూడండి నేను రుద్దుతుంటేనే ఎంత మార్పు కనిపిస్తుందో. అంటే అక్క నీవి ఆల్రెడీ తెల్లగానే ఉన్నాయి, మార్పు కనిపించదంటే నాది తెల్లగానే ఉన్నాయి. నేను ఎందుకంటే వారం క్లీన్ చేస్తాను కాబట్టి తెల్లగానే ఉంటాయి. నల్లగా అయినవి కూడా అప్లై చేసేసి అంటే ఈ నిమ్మ తొక్కల గుజ్జు ఉంది కదా, ఇదంతా అప్లై చేసేసి కొద్దిసేపు పెట్టేసి ఆ తర్వాత కొంచెం పీతాంబరం కొంచెం లేదంటే మన దగ్గర సబీనా పౌడర్ కానీ రూబీ పౌడర్ కానీ ఏదైనా ఉంటే కడిగేస్తే బాగా తెల్లగా ఉంటాయి. అచ్చంగా నిమ్మ రసంతో కానీ నిమ్మ తొక్కల దాంతో కడిగితే ఏమవుతుందంటే తర్వాత కొంచెం మచ్చలు ఏర్పడి తొందరగా నల్లగా అవుతుంది. అందుకని కొద్దిగా మళ్ళీ పీతాంబరం వేసేసి కొంచెం ఎక్కువ అవసరం లేదు. నాకు ఒక స్పూన్ అయితే వారానికి ఒకసారి కడుగుతాను. ఇవన్నీ ఒక స్పూన్ సరిపోతుంది. ఒక ప్యాకెట్ పీతాంబరం తెచ్చుకుంటే అది చాలా రోజులు వస్తుంది. కొంచెం చింతపండు మన ఇంట్లో నల్లదైంది అదైనా వేయొచ్చు. ఇలా చింతపండు నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, అవి పడేసే బదులు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఇవి కడగటానికి బాగుంటాయి. ఇంకా ఎక్కువగా ఉంటే నేనైతే ఇంతమంది ఎక్కువగా ఉన్నప్పుడు అంట్లు కడగటానికి కూడా ఇదే ఉపయోగిస్తుంటాను. కొంచెం మామూలుగా మనం ఒక 4 బొట్టుకులు వెనిగర్ వేసుకున్నాం అనుకో అంట్లు కూడా తల మిలమిల మెరుస్తాయి అనమాట. ఇంకా కావాలంటే మనకు ఓపిక ఉంటే ఈ నిమ్మ తొక్కలతోటి మనం
బయో ఎంజైమ్ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు అంట్లు కడగటానికి. అంటే అది ఒక పెద్ద ప్రాసెస్లే. నేనైతే ఇంతకుముందు ఒక వీడియో చేసి పెట్టినాను బయో ఎంజైమ్ గురించి. మన ఇంట్లో నిమ్మ తొక్కలు ఉంటే కనుక అవన్నీ వేసేసి, అంటే వేస్ట్గా పడేసే బదులు అలా చేసి పెట్టుకుంటే అంట్లు కడగటానికి బాగుంటుంది. ఇంకా ఈరోజైతే ఆ పేస్టే వేసేసి కొంచెం పీతాంబరం వేసేసి కడిగేసానండి నీట్గా. ఇంకా ఉన్నంతలో సంతోషంగా ఉండాలనేది నా సిద్ధాంతం అనమాట. దాని గురించి కొంచెం అయితే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి లేని దాని గురించి ఆరాటపడేదానికన్నా మనం ఉన్న దాంట్లో కృతజ్ఞత, అంటే దేవుడికి కూడా మనకి ఇచ్చిన జీవితానికి నాకు అది లేదు, నాకు ఇది లేదు, నేను అలా ఉంటాను ఇలా ఉంటాను అనకుండా మనకున్నంతలో ప్రశాంతంగా జీవించడానికి నేనైతే అలానే ప్రిఫరెన్స్ ఇస్తాను. అందరం కూడా అలా ఉంటేనే మన ఆరోగ్యానికి మన కుటుంబానికి మంచిదనమాట. మన జీవితంలో అందరికీ అన్నీ ఉండవు. కొందరికి డబ్బు ఉంటుంది కానీ కొంతమందికి మనశ్శాంతి ఉండదు. మరి కొందరికి అన్ని సౌకర్యాలు తక్కువగా ఉన్నా ఆనందంగా జీవిస్తుంటారు. సంతోషం అనేది మన దగ్గర ఎంత ఉందనే దానిలో కాదు, ఉన్నదాన్ని ఎంత విలువగా భావిస్తున్నామనే దానిలో ఉంటుందన్నమాట. మనకు లేని వాటిని చూసి బాధపడటం కంటే ఉన్న వాటికి కృతజ్ఞత ఉండటం నేర్చుకుంటే మంచిది. ఆరోగ్యంగా ఉండటం, మన కుటుంబంతో మనం ఉండటం, రోజు కష్టపడి సంపాదించే అవకాశం ఉండటం కూడా ఒక గొప్ప వరమే అనమాట. మన ఋషులు చెప్తుంటారు కదా, సంతృప్తి పరమసుఖం అని. అంతే సంతృప్తిగా ఉండగలిగిన వాడే నిజంగా సంతోషంగా జీవించగలడు. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించి మన జీవితాన్ని ప్రేమించడం మొదలు పెడితే అది ప్రతిరోజు ఒక పండుగలాగా అనిపిస్తుంది అనమాట. అట్లా ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతికే మనసు ఉంటే జీవితం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. మనం సంతృప్తిగా ఉంటే దేవుడు కూడా మనకు అనుకూలంగా మనకి కావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇస్తాడండి. మనకు లేని దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. ఉన్న దాంట్లో సంతృప్తి వెతుక్కొని సంతోషంగా ఉండాలి. సంతోషం బయట ఎక్కడో దొరికేది కాదండి, మన ఆలోచనలోనే ఉంటుంది. ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతికే మనసు ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలాగా అనిపిస్తుంది. అంటే మన ఇల్లు ఏం పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. చిన్న ఇల్లున్నా దాన్ని మనం చక్కగా అలంకరించుకొని చక్కగా చూసుకుంటే అదే మనకి స్వర్గంలాగా అనిపిస్తుంది. అందుకే ప్రతిరోజు నవ్వుతూ దేవుడికి కృతజ్ఞత చెబుతూ ఉన్నంతలో సంతోషంగా జీవించడం నేర్చుకుంటే కనుక ప్రతి ఒక్కరి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా కూడా ఉన్న దాంట్లోనే సంతృప్తి పడతానండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాదు, అట్లా మనకున్న దాంట్లో తృప్తి పడాలి. లేని దాని గురించి ఎందుకండి. మనకి మనకి జీవితం ఇంతే. ఇంకా మనం ఏదైనా సాధించాలంటే మన దగ్గర ఇంకా పెద్ద ఓర్పు సహనం అంటే మన వలన కూడా అన్నీ సాధ్యమవుతాయి. నేనైతే నిరూపించాను ఆ విషయంలో. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత 8 ఇయర్స్ ఇంటి దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ నాకు 10th అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత ఇంటర్ చదివి 8 సంవత్సరాల తర్వాత ఇంటర్ చదివి ఆ తర్వాత నేను పట్టుదలతోటి చదివి టీచర్ జాబ్ సాధించాను అనమాట. అట్లా నేను నలుగురికి ఆదర్శంగా నిలబడ్డాను. అట్లా ఇంకా మనం అనుకుంటే ఏదైనా సాధించాను. నేనైతే దాదాపుగా 10 ఏళ్ళు పోరాడాను అనమాట. 10 సంవత్సరాల తర్వాత నా టీచర్ జాబ్ వచ్చింది. అంతే, అది అంత ఈజీ ఏమీ కాదు. టీచర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అంత ఈజీ కాదు. దానికి ఓర్పు సహనం పట్టుదల అనేది కావాలన్నమాట. దాంతోపాటు దేవుడి దయ కూడా కొంచెం కావాలి. అట్లా ఇంకా ఉన్న దాంట్లో సంతృప్తి చెందితే దేవుడు కూడా మనకి కావాల్సింది ఇస్తాడు. అట్లా మనం ఓర్పుతో సహనంతో ఉండాలన్నమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసేసాను. మీకు కొంచెం మోటివేషన్ చెప్తూ ఇవ్వండి, చక్కగా క్లీన్ అయిపోయినాయి. ఇట్లా ఎప్పుడు కూడా తెల్లగా నీట్గా కడుక్కుంటేనే ఇవి నాకు అసలు చూడటానికి బాగుంటాయి. అసలు ఇంకా అవి కొంచెం కలర్ మానే అనుకో నాకు అసలు పూజ చేయాలనిపించదు. తెల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇంట్లో అంట్లు కూడా అంతే అండి. ఏదైనా శుభ్రంగా నీట్గా ఉంటేనే నా మనస్తత్వం ఏమంటే ప్రతిదీ శుభ్రంగా నీట్గా ఉండాలి. ఇంకా ముఖ్యంగా అసలు పూజకి సంబంధించినవన్నీ కూడా చిన్న మచ్చలు ఉన్నాయనుకో నాకు ఎందుకు మనసు ఒప్పదు. అప్పటికప్పుడైనా మళ్ళీ కొన్ని కడిగేస్తూ ఉంటాను. విగ్రహాలు అయితే ఎప్పుడు పడితే అప్పుడు కదిలించనండి. మిగతావి అయితే కడిగేస్తూ ఉంటాను, కానీ రాగి చెంబు అలాంటివి కడిగేస్తాను. ఇంకా అన్నీ కూడా నీళ్ళు వంపేసి వెంటనే తుడిచేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా చెప్పే మాటే. వెంటనే తుడిస్తేనే ఇవి తెల్లగా ఉంటాయి. తర్వాత కొంచెం ఎండలో పెట్టుకోవాలి, లేదంటే ఫ్యాన్ గాలికి ఆరబెడితే సరిపోతుంది అనమాట. ఇంక అన్నీ కూడా కడిగేసి నిదానంగా, ఈసారి ఎక్కువైతే లేవు ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కొంచెం కడిగేసాను. కొన్ని ఉన్నాయి, అంటే అంతకుముందు వారం చాలా ఉన్నాయి. మధ్యలో ఎందుకో శనివారం వరకు పెట్టడమని మధ్యలో ఎప్పుడైనా వీలైనప్పుడు కొన్ని కడిగేస్తూ ఉన్నాను. కొన్ని వాడుతున్నాను. అది కాక ఈ వారంలో ఎక్కువగా కూడా మట్టి ప్రమిదలలోనే పూజ చేశాను అనమాట. అందుకని కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంకా దీప ప్రమిదలు కూడా అంటే ఇత్తడివి ఒక 3-4 సెట్లు ఉన్నాయి. అవి 2 రోజులకు ఒకసారి ఏ రోజుకి ఆ రోజు కానీ అన్నీ కడిగేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఇంకా దేవుడి పటాలని శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. నీట్గా శుభ్రం చేసి ఫస్ట్ పొడి క్లాత్ తుడిచి తర్వాత కొంచెం తడి క్లాత్ పెట్టేసి కొంచెం గంధం కుంకుమ బెట్లు పెడతాను. ఏమంటే పటాలు కొంచెం అంటే పాడవటానికి వచ్చినాయి అడుగు సైడు. ఏమంటే కొంచెం చాలా రోజులు అయింది, అందుకని కొంచెం పీచులు వేస్తున్నాయి. వీటిని అయితే మార్చాలి. ఇంకా ఉన్నవి ఇప్పటికీ ప్రస్తుతానికి మార్చలేకపోతున్నాను. మార్చాలి అవి. ఇది ఎప్పుడు చెప్పే మాట. ఇంకా సరిగ్గా నేను పూజ గదిలోకి వచ్చి ఇంకా దేవుని పటాలు తుడిచేటప్పటికే
మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారనమాట. ఇంక నాకు తొందర అయింది. అందుకని అన్ని వీడియో అయితే తీయలేదు నీట్‌గా. అట్లా సెల్ఫీ కెమెరాలాగా అట్లా పెట్టుకొని కొన్ని తీశాను. ఎందుకంటే ఇంకెవరైనా ఉన్నప్పుడు నాకు స్టాండ్ పెట్టి తీయటం అట్లా ఇబ్బందిగా ఉంటది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఇదేందా అనుకుంటారు కదా అన్నట్టుగా ఇంక అందుకనైతే అవి తీయలేదు. ఇంకా కొంచెం అక్కడ మధ్యలో అట్లా క్లిప్స్ తీసేసాను. ఇంకా పూజ కూడా అన్నీ ఇంకా పువ్వులున్నాయి అలంకరించుకొని అలా పూజ అయితే చేసేసాను. అవి కూడా ఇంకా వివరంగా అయితే తీయలేదండి. ఉన్న పటాలు కొంచెమే చిన్నవి, ఇంకా విగ్రహాలు కొన్ని ఉన్నాయి. ఇంకా సామాను అంటే మనకి ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను. అయితే జాజి పూలు, అంత ముందులో తెచ్చిన జాజి పూలు, మల్లెపూలు, గులాబీ పూలు, కొంచెం తులసి దళాన్ని, తులసి మాల తెద్దామంటే ఆ రోజైతే దొరకలేదండి తులసి మాల. అందుకని కొంచెం తులసి దళం, ఎందుకంటే శనివారం రోజు ఒక్క తులసి దళమైన పెట్టి పూజ చేస్తే అది బాగుంటుంది అనమాట. అందుకని ఇదిగోండి ప్రశాంతంగా అన్నీ అలంకరించుకొని చక్కగా శంకుచక్రనామ దీపాలు, ఇంకా రోజు వెలిగించే ఇత్తడి దీపాలు, అలాగే కొంచెం మట్టి దీపాలు ఉంటాయి కదా, అవి కూడా మట్టి ప్రమిదలలో కూడా దీపాలు వెలిగించాను. ఎక్కువగా దీపాలు వెలుగుతుంటే ఇంట్లో ఆ సంతోషం ఆనందం వేరనమాట. ఇట్లా చక్కగా అలంకరించుకొని పూజ చేస్తే నాకు ఆ రోజు అసలు పూజ గదిలోంచి బయటికి రావాలనిపించలేదు. ఇంకా ఏమంటే శనివారం రోజు ఇంకా అప్పటికి నాకు ఇంట్లోకి రిలేటివ్స్ వచ్చిన్నారు కదా, చెప్పినాను కదా, అందుకని ఇంకా తొందరగా కొంచెం ఫాస్ట్గా చేశాను. లేకుంటే కొంచెం స్వామివారికి ఏమన్నా అర్చన చేసుకొని ఇంకా అట్లా ఏమన్నా కొంచెం ఎక్కువసేపు రామకోట అయి రాసుకుందాంలే అనుకొని ప్లాన్ ఉండిందనమాట. ఇంకా అవన్నీ ప్లాను ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు మనం పూజ చేసుకుంటూనే ఉంటే కుదరదు కదా అన్నట్టుగా ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా అని కొంచెం ఏం చేశానంటే ఇంకా కొంచెము ఎప్పుడు చేసేలాగే శనివారం మేమేం చేసుకుంటాం, పులగం చేసుకుంటాం కదా, అందుకని పులగము, పచ్చి పులుసు, అలాగే చింతకాయ చట్నీ, ఇంకా కొంచెం సేమియా ఇదేసి ఇంకా కొంచెం అప్పడాలు అయింటే వేయించానమాట. ఎందుకంటే ఇంక మేము ఎక్కువ శనివారం చేసుకుంటే ఏం అక్క ఎప్పుడు శనివారం ఇవే చేసుకుంటారు, అవే చూపిస్తావే, ఎప్పుడు రొట్టెలు ఇవే చూపిస్తారు అని అయితే అనుకోద్దు. ఎందుకంటే నేను ఏదైతే చేసుకుంటానో అవే మీకు షేర్ చేస్తాను. ఇంకా కొత్తగా అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేసినా మా ఇంట్లో తినేవాళ్ళు లేరన్నమాట, కొత్త రకాలు చేసినా. అందుకని మేము ఏవి చేసుకుంటాం అవే మీకు షేర్ చేస్తాను. ఇంకా అవైతే పులగానికి తాలింపు వేద్దామని, తాలింపు పులగం చేద్దామని ఆనియను, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి కొంచెం తాలింపు వేసాను. ఇంక పల్లీలు పచ్చి పులుసుకు అనమాట. ఇంకా అన్నీ తాలింపు వేసేసి ఇంకా ఎండింగ్లో తీసానండి. ఇంకా అన్నీ తీయలేదు, ఎందుకంటే ఎవరైనా ఉన్నప్పుడు నాకు తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు కూడా చూడటానికి ఏమనుకుంటారు అన్నట్టుగా అనమాట. ఎందుకంటే మన ఇంట్లో మన వాళ్ళు ఉన్నప్పుడు ఏమనుకోరు, కెమెరా పెట్టుకొని చేస్తూ ఉంటే పనులు. ఇంకెవరైనా ఉన్నప్పుడు ఎందుకులే ఇంకా అన్నట్టుగా. కానీ నాకైతే వ్లాగ్ కావాలి కదా అన్నట్టు అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అయితే తీసానండి. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే చిన్న వ్లాగే. ఇంకా శనివారం రోజు లేట్గా పూజ అవుతుంది, అలాగే పనులు కూడా లేటుగానే అవుతాయి. ఇంకా అట్లా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు హడావుడి నాకైతే పరుగులు అనమాట. ఇక అన్నీ ఎక్కడెక్కడ పెట్టుకున్నాను, చాటలు ఇవి పెట్టుకున్నాను. ఇంకా అట్లా చేస్తూ మధ్యలో ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. ఫైనల్గా ఇవి చేశానండి, పులగం, పచ్చి పులుసు, చింతకాయ చట్నీ, ఇంకా సేమియా కొంచెం చేశాను, ఇంకా నెయ్యి, ఇంకా అప్పడాలు అవి వేయించాను. కానీ అవి అయితే తీయలేదు, ఎందుకంటే వీటిలోకి అప్పడాలు అవసరం లేదు యాక్చువల్గా. ఇంకా ఏమంటే కొన్ని అంత ముందు రోజు ఉన్నాయి, అందుకని కొన్ని ఉన్నాయి కదా అని కొన్ని సరిపోవని అందరికీ వేయించాను అంతే. ఇది అన్నీ ఇంకా అయితే ఈరోజు వీడియో కూడా ఇంతే. బాయ్, ఉంటాను.